ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్నారు. తెలంగాణ చరిత్రలోనే ఈ బడ్జెట్ అత్యున్నత బడ్జెట్ అని చెప్పారు. ప్రజల మీద భారం వేయకుండా ప్రజలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తోందంటున్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తో మా ప్రతినిధి రాజ్ ఫేస్ టు ఫేస్. ఈరోజు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పై మాట్లాడేందుకు మనతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ 3 లక్షల కోట్ల పైచిలకు బడ్జెట్ అన్ని రంగాలను ఇది నిరాశపరిచిందని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయి. ఎట్లా చూస్తారు? రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 3 లక్షల పైచీలకు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇది మొట్టమొదటిసారి మా ప్రభుత్వం, మా ప్రజాప్రభుత్వం, మా ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఒక గట్టి లక్ష్యంతో పేదవారిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు విద్యా విధానం, అదేవిధంగా ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తూనే మహిళా సాధికారత, అదేవిధంగా అన్ని గిరిజన, దళిత, బీసీ, బడుగు బలిన వర్గాల సంక్షేమం కోసం పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయడం ఇది మొదటిసారి. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం కూడా ఇరిగేషన్కి 32,000 కోట్లు, వ్యవసాయానికి దాదాపు 35,000 కోట్లు కేటాయించి రాష్ట్ర చరిత్రలోనే మరి ఒక మంచి బడ్జెట్గా ఈరోజు నిలుస్తుందని తెలియజేస్తాం. 100 రోజుల్లోనే గ్యారంటీలను అమలు ప్రారంభిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కనీసం ఈసారి కేటాయింపులు కూడా పూర్తి స్థాయిలో గ్యారంటీలకు చేయలేకపోయిందని చెప్పి కూడా కేటీఆర్ అంటా ఉన్నారు. గత ప్రభుత్వం లాగా రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసి మరి ప్రజా పథకాలను ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం కాదు. ప్రజల మీద భారం వేయకుండా, అదేవిధంగా కొత్తగా అప్పులు సృష్టించకుండా ఉన్న ఆదాయంలోనే మరి అవినీతిని తగ్గించి, దుబారా ఖర్చులు తగ్గించి ప్రజలకు మేలు చేయాలనే గట్టి సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర ప్రభుత్వం ముందు సాగుతుంది. కాబట్టి కొంత ఆలస్యం కావచ్చు, కానీ ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం, అందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు ప్రధానంగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి రోడ్లను ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నా మీపై. సో ఎట్లా చెప్తారు దానికి సమాధానం? ప్రభుత్వం అదేవిధంగా బ్యాంకుల్ని అనుసంధానం చేసి కొలాబరేషన్లో రోడ్లు వేయడం అనేది ప్రైవేటీకరణ కాదు, ప్రజల మీద భారం వేసినట్టు కాదు. నిధులు గత ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో చేసిన కాంట్రాక్టర్లు ఇప్పటిదాకా నిధులు చెల్లించలేదు. కాబట్టే మరి బ్యాంకుల కొలాబరేషన్తో చేయాల్సిన అవసరం వచ్చింది. అభివృద్ధి ముందు సాగాలంటే తప్పకుండా మరి సహకారం తీసుకొని ఆ బ్యాంక్ రుణాలను కూడా మళ్ళీ ప్రభుత్వమే చెల్లించే విధంగా పథకాలు, వేరే రాష్ట్రాల్లో ఉన్న పథకమే ఇది మన దగ్గర ఈసారి మనం ప్రవేశపెడుతున్నాం. కానీ వేరే రాష్ట్రాల్లో అభివృద్ధిలో ఉంది కాబట్టి దాన్ని మనం అనుసరించాలనే ఆలోచన తప్ప మరొకటి కాదు. సో ఈ బడ్జెట్ అన్ని రంగాలకు కూడా న్యాయం చేస్తుంది, ఈ గ్యారంటీలు కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పబోతుంది సార్. తప్పకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తాం, ప్రతి పేదవాడిని కాపాడుకునే విధంగా ముందు సాగుతుంది. థ్యాంక్ యూ. సో ఇది అధికార పార్టీ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ చెప్తా ఉన్నారు. ఈ బడ్జెట్ అన్ని రంగాలకు కూడా ఖచ్చితంగా ఊతమిచ్చేందుకు పనిచేస్తుంది. ముఖ్యంగా మహిళలకు, రైతులకు, అదేవిధంగా ఇతర రంగాల్లో ఉన్నటువంటి ఇటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి పథకాలకు అన్ని రంగాలకు కూడా పెద్దపీట వేశామని చెప్పి కూడా ఇటు అధికార పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాజ్ న్యూస్, అసెంబ్లీ నుండి.